హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు శుభవార్త. మే 1న చెల్లింపనైతే అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆర్థిక శాఖ నుండి ఒక అద్భుతమైన తీపి కబురు అందింది. ఎంతో కాలంగా తమకు రావాల్సిన బకాయిల కోసం కళ్ళలో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్న వృద్ధాప్య పెన్షనర్ల నిరీక్షణకు తెరపడనుంది. మే నెల 1వ తేదీన ఈ బకాయిల చెల్లింపులు నేరుగా వారి ఖాతాల్లోకి జమ అవుతాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించి వివిధ సాంకేతిక మరియు పరిపాలనాపరమైన కారణాల వల్ల గతంలో నిలిచిపోయిన సుమారు 35,000 మంది పెన్షనర్ల పెండింగ్ బిల్లులను మే 1వ తేదీ నుంచి ఒకే విడతలో చెల్లించే దిశగా రాష్ట్ర ఆర్థిక శాఖ అన్ని రకాల ఏర్పాట్లనైతే పూర్తి చేసింది. ఈ 35,000 మంది లబ్ధిదారులు రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు జిల్లాల్లో ఉండి గతంలో నిధుల కొరత లేదా ఇతర కారణాల వల్ల తమకు రావాల్సిన మొత్తాన్ని అందుకోలేకపోయారు. వారందరికీ ఇది ఒక గొప్ప ఊ ఊరటనిచ్చే వార్త. రాష్ట్రంలోని ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి నాయకత్వం అలుపెరగని పోరాటం చేస్తోంది. ముఖ్యంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఆధ్వర్యంలో ఈ సంఘం ప్రతినిధులు నిరంతరం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తూ పెండింగ్ బిల్లుల విడుదలకు కృషి చేస్తూ ఉన్నారు. పెన్షనర్ల ఆర్థిక భద్రత విషయంలో జేఏసీ నాయకత్వం తీసుకున్న చొరవ వల్ల నేడు ఈ సంచలన ప్రకటన వెలువడిందని ఉద్యోగ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. కేవలం బకాయిల చెల్లింపులే కాకుండా ఉద్యోగుల ఆత్మగౌరవం మరియు వారి హక్కుల సాధన కోసం జేఏసీ అమరావతి నాయకత్వం భవిష్యత్తులో కూడా నిరంతరం కృషి చేస్తామని ప్రకటించడం ఉద్యోగ లోకంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ ప్రక్రియ అత్యంత కీలకమైన అంశం. ఈ ప్రక్రియలో ఏంటంటే 2018 జూలై నెలకు సంబంధించిన డీఏ మరియు డీఆర్ అరియర్స్. ఈ అరియర్స్ చెల్లింపుల్లో గత కొన్నేళ్లుగా ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ చిక్కుముడులను తొలగించి పెన్షనర్లకు మరియు ఉద్యోగులకు న్యాయం చేయడంలో ఏపీ జేఏసీ అమరావతి కీలక పాత్ర పోషించింది. 2018 నుండి పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ బకాయిలు వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు వైద్య ఖర్చులు మరియు ఇతర గృహ అవసరాల కోసం ఎంతో అవసరము. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి సమర్థవంతంగా తీసుకెళ్లడం వల్లనే ఇప్పుడు నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. గత కొంతకాలంలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే 2025 నాటికి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఆమోదం పొందిన బిల్లులు చాలా వరకు చెల్లింపులు జరిగినప్పటికీ, దురదృష్టవశాత్తు కొన్ని బిల్లులు సాంకేతిక లోపాల వల్ల ఈ మేరకు రివర్టెడ్ అయ్యాయి. అంటే ఆమోదం పొందినా కూడా డబ్బులు అకౌంట్‌లో పడకుండా వెనక్కి వెళ్ళిపోయాయని అర్థము. ఈ సమస్య వల్ల వేలాది మంది పెన్షనర్లు తీవ్ర ఆందోళన చెందారు. ఈ యొక్క గందరగోళాన్ని గమనించిన ఆర్థిక శాఖ కార్యదర్శి గౌతమ్ గారు సానుకూలంగా స్పందించి ఆ అడ్డంకులన్నింటినీ తొలగించడమే కాకుండా సర్వీస్‌లో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించిన 2018 డీఆర్ఎస్ బిల్లులపై కూడా స్పష్టత అయితే ఇచ్చారు. మరి ఈ ఏప్రిల్ నెలాఖరులోపు సర్వీసు ఉద్యోగులందరికీ వారి డీఏ బకాయిలు క్రెడిట్ అవుతాయని ఆయన భరోసా అయితే ఇచ్చారు. ఆర్థిక శాఖ కార్యదర్శి ఇచ్చిన ఈ హామీలతో అటు ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగులకు, ఇటు పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు ఒకేసారి మేలైతే జరగనుంది. ఏప్రిల్ నెలాఖరు నాటికి ఉద్యోగులు, మే 1వ తేదీ నాటికి పెన్షనర్లకు ఈ నిధులు అందుతాయనైతే తెలియడంతో రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఉద్యోగ కుటుంబాలకు ఈ బకాయిల విడుదల అనేది ఒక పెద్ద ఆర్థిక ఆసరాగా అయితే నిలుస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సుమారు 35,000 పెన్షనర్ల ఇళ్లలో వెలుగులు నిండనున్నాయి. ఏపీ జేఏసీ నాయకత్వం మరియు ప్రభుత్వం మధ్య జరిగినటువంటి ఈ చర్చల సారాంశం ప్రకారం ఇకపై కూడా పెండింగ్ బిల్లుల విషయంలో ఎటువంటి జాప్యం జరగకుండా చూస్తామని అధికారులు వెల్లడించడం ఒక సానుకూల పరిణామం. కాబట్టి పెన్షనర్లు ఎటువంటి ఆందోళన చెందకుండా మే 1వ తేదీన తమ ఖాతాల్లో జమ అయ్యే నగదు కోసం వేచి చూడవచ్చు. ఇది ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్ల చరిత్రలో ఒక ముఖ్యమైన మరియు సానుకూలమైన అడుగు అనేది చెప్పవచ్చు.